ఇక్కడ కాంగ్రిగేషన్ని చూస్తున్నారా? కొందరు తగు విధంగా మితంగా ఉంటే, కొందరు మధ్యస్థంగా, కొందరు విపరీతంగా తయారయ్యి ఉన్నారు. అంటే ఆభరణాలు ధరించి ఉన్నారు. మనం వాక్యంలో చదువుతూ ఉంటాము. సామెతలు 31:30లో అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము అని. ఆరోగ్యాన్ని కోరుకోవడం వేరు, సౌందర్యాన్ని కోరుకోవడం వేరు, ప్రదర్శించడం వేరు. వాక్యాలు ఉంటాయి, అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. కానీ వివాహ సమయాలలో తెలుస్తుంది ఎవరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో అని. ఇరుకు మార్గము, విశాల మార్గము మనకు తెలిసిందే. బోధకులు, అబద్ధ బోధకులు ఉంటారు అని తెలిసిందే. ప్రభువు 2 గుంపులుగా చేశాడు. ఒకటి గొర్రెల గుంపు, ఒకటి మేకల గుంపు. ఒక గుంపు వారు అంటారు కదా, మేము నీ పేరట అది చేశాం, ఇది చేశాం, ఎన్నెన్నో చేశాం అంటారు. అప్పుడు ప్రభువు అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు అని. అవును కదా. ఇక్కడ వైఎస్ ప్రభుదాసు గారి కుమార్తె, వైఎస్ ప్రభుదాసు గారు తన కుమార్తెలు ఎవరికి చెవులు కుట్టించలేదు. అంటే ఆభరణాలు పెట్టుకోవడం వారి ఇంటిలో అలవాటు లేదు అని అర్థమవుతుంది కదా. ఇది వైఎస్ ప్రభుదాసు గారి ఆలోచన, ఆయన యొక్క నిర్ణయం. ఇక వారి కుమార్తెల విషయానికి వస్తే, వారు ఎదిగిన తర్వాత వారు ఏమిటి, వారి ఆలోచన ఏమిటి అనేది తెలుస్తుంది. ఇక్కడ వైఎస్ ప్రభుదాసు గారి మనవరాలికి కూడా చెవులు కుట్టించినట్లు కనబడడం లేదు. అంటే వారు అదే పరంపరను కొనసాగిస్తున్నట్లు కనబడుతూ ఉంది. ఆ విధంగానే మా కుటుంబంలో కూడా చెవులు గాయపరచలేదు. అదేనండి, చెవులు కుట్టించలేదు. అయితే పెద్దవారైన తర్వాత వారి యొక్క ఆలోచన ఏమిటి అనేది తెలుస్తుంది. అయితే సంఘాలలోకి వచ్చేవరకు కొంతమంది విపరీతంగా తయారవుతూ ఇలా సింపుల్గా ఉండేవారికి శోధనగా ఉంటూ ఉన్నారు. వారు క్రైస్తవులే, మరి వారు ఆ విధంగా తయారవుతున్నారు, మేమెందుకు ఇలా సింపుల్గా ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. మీరే చూశారు, ఆ కాంగ్రిగేషన్లో కొంతమంది మితంగా ఉంటే, కొంతమంది విపరీతంగా తయారై ఉన్నారు. గోల్డ్ మ్యాన్స్ లాగా గోల్డ్ విమెన్స్ సంఘాలలోనే పుట్టుకొస్తూ ఉన్నారు.